ఒక పండుగ కేవలం గతం గురించి కాకుండా భవిష్యత్తుకొక బ్లూ ప్రింట్ లాగా ఉంటే ఎలా ఉంటుంది? వావ్! అది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా చరిత్ర అనగానే మనం జరిగిపోయిన విషయాలే అనుకుంటాం కదా. అవును, ఖచ్చితంగా. అందుకే ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. బేటీ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రాయిం రాసిన నోట్స్ ఆధారంగా ఈ 2026 ఏప్రిల్ 1న వచ్చే పెసాచ్ పండుగ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది కేవలం ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ నుండి బయటపడిన కథ మాత్రమే కాదు. అదే కదా ఇక్కడ పాయింటు. అవును, ఇందులో ఒక అద్భుతమైన మిషన్ ఉంది. ఈ పండుగ ఆచారాలు ఎలా ఒక 15 దశల ఆధ్యాత్మిక నిచ్చెనలాగా పనిచేస్తాయో డీకోడ్ చేయడమే మన లక్ష్యం. కరెక్ట్. నాకీ నోట్స్ చదువుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన పోలిక కనిపించింది. అదేంటంటే మూలాల ప్రకారం మిజ్రాయిం అంటే ఈజిప్ట్ అనే పదం మిడ్జార్ అనే పదం నుండి వచ్చింది. ఓ, మిడ్జార్ అంటే ఇరుకుదనం లేదా అడ్డంకి అని అర్థం వస్తుంది కదా. అవును, అంటే ఈజిప్ట్ అనేది కేవలం భూమి మీద ఉన్న ఒక దేశం మాత్రమే కాదు. మనలో ఉండే భయాలు, ఆందోళనలు, మన ఎదుగుదలను ఆపే మానసిక అడ్డంకులకు అదొక రూపకల్లాంటిది కదా. మనం తరచుగా ఫీలయ్యే ఆ స్టక్ అయిన ఫీలింగ్. ఖచ్చితంగా. ఇక్కడే మనం యూదుల ఆధ్యాత్మిక సంప్రదాయమైన చస్సిదుత్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పండుగలో చెమెడ్జ్ అంటే పులియబెట్టి ఉబ్బిన రొట్టెను తినకూడదు అంటారు. ఒక్క నిమిషం. అంటే ఆ ఉబ్బిన రొట్టె మనలోని ఈగోకి అంటే అహానికి ప్రతీక అంటేరా? 100% అదే. దానికి బదులుగా ఏమాత్రం పొంగని మడ్జా అనే చదునైన రొట్టెను మాత్రమే తింటారు. ఓ, అంటే మధ్య అనేది వినయానికి ప్రతీక అన్నమాట. అవును, మనలోని నేను అనే అహంకారాన్ని పక్కన పెడితే తప్ప కొత్త విషయాలను నేర్చుకోలేము. ఈ అంతర్గత ఈజిప్టు నుండి బయటపడాలంటే వినయమే తొలిమెట్టు. ఇది పర్సనల్గా చాలా బాగా కనెక్ట్ అయింది. కానీ ఒక సమాజంగా చూసినప్పుడు చరిత్రలో ఎన్నో కష్టాలు, చీకటి దశలుంటాయి కదా, వాటినెలా దాటాలి? దానికి కూడా సేడరనే ఆచార భోజనంలో సమాధానం ఉంది. అందులో తాగే 4 కప్పుల వైన్ ద్వారా ఒక విశ్వ రహస్యాన్ని చెప్పారు. 4 కప్పులా? ఈ కప్పులు దేనికి సూచిక? ఈ 4 కప్పులు బైబిల్లోని జెనెసిస్లో చెప్పిన 4 మహాప్రవాసాలను సూచిస్తాయి. అవి బాబిలాన్, పర్షియా, గ్రీస్ మరియు రోమ్. అంటే బాబిలోన్ తెచ్చిన గందరగోళం, పర్షియా శూన్యం, గ్రీసు చీకటి, రోమ్ అగాధం ఇవే కదా? అవును, కరెక్ట్గా చెప్పారు. అయితే ఈ 4 చీకటి దశలను ఎదుర్కోటానికి కేవలం వైన్ తాగితే సరిపోదు కదా. 4 మాతృమూర్తులు అందించిన ఆధ్యాత్మిక శక్తే ఆ సంక్షోభాలను జయించటానికి కారణం. వావ్, ఇది చాలా కొత్తగా ఉంది. కృతజ్ఞతగా మార్చుకోవడం ద్వారానే రోమ్ ప్రవాసాన్ని ఎదిరించగలిగారు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా భవిష్యత్తు మీద ఆశతో కృతజ్ఞతలు చెప్పడమనేది ఎంత గొప్ప విషయం కదా. నిజమే. ప్రవాసమనే చీకటిని ఒక బాధగా మిగల్చకుండా రేపటి కోసం ఒక దారిని వెతుక్కోవడం మనం లియా ద్వారా నేర్చుకోవచ్చు. అహాన్ని వీడటం దగ్గర మొదలైన ఈ ప్రయాణం కృతజ్ఞతతో ముగియడమనేది పర్ఫెక్ట్ మ్యాప్. సో ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పెసాచ్ అనేది కేవలం పాత జ్ఞాపకం కాదు. అవును, వినయంతో అహాన్ని వీడి కష్టాలను కృతజ్ఞతగా మార్చుకునే ఒక నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణమిది. కానీ ముగించే ముందు ఒక ఆలోచన. ఈ మూలాల చివర్లో నన్ను బాగా ఆకర్షించిన విషయం 5వ కప్పు గురించి. ఓ అవును, విల్నాగావ్ లాంటి జ్ఞానులు చెప్పిన 5వ కప్పు. కరెక్ట్. ఇది భవిష్యత్తులో రాబోయే అంతిమ విముక్తికి అంటే సంపూర్ణమైన స్వేచ్ఛకు సంకేతం అని రాశారు. అంటే మషియా రాకకు సూచిక అంటారు దాన్ని. అవును. సో భౌతిక బానిసత్వం నుండి అంతర్గత విముక్తి వరకు ప్రయాణించిన మనం ఇప్పుడు ఆ 5వ దశకు చేరుకునే అంచున ఉన్నామా? చాలా లోతైన ప్రశ్న ఇది. ఎప్పటికైనా మన ప్రస్తుత భౌతిక ప్రపంచం ఆ సంపూర్ణ విముక్తిని సాధించగలదా అనే ఈ ప్రశ్నతోనే ఈరోజుటి మన విశ్లేషణను ముగిద్దాం.